రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 1, 2025 శనివారం. ఈరోజు మన మదనపల్లి మార్కెట్‌లో టాప్ రేట్ ఎంత వెళ్ళింది, అలాగే దిగుమతులు ఎలా ఉన్నాయని తెలుసుకుందాము. ఈరోజు ముందుగా దిగుమతుల గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్నటితో పోలిస్తే దిగుమతి అనేది పెరగడం జరిగింది. సో, దిగుమతి అనేది పెరిగింది కాబట్టి ధర కూడా తక్కువగానే వెళ్తుంది. సో, దీనివల్ల రైతులకు అనేది ఎటువంటి లాభము లేదు, గిట్టుబాటు ధర కూడా రాదనమాట. ఈ గవర్నమెంట్ కూడా మేము రైతులకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఆ స్కీమ్స్, ఈ స్కీమ్స్ అంటారు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులు ఇస్తారు కానీ అది ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులు ఇస్తే అది కనీసం పంట పెట్టడానికి కనీసం నారు కూడా రాదు. సో, దీనివల్ల ఏ ఉపయోగము లేదు. సో, రైతులు కూడా కొంచెం డిమాండింగ్‌గా ఉంటే బావుంటుందని అయితే నా ఒపీనియన్ అనమాట. మార్కెట్‌లో కూడా కనీసం పెట్టుబడి కన్నా మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకుంటే బావుంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం రైతులకి సపోర్ట్ ఇస్తే బావుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో, ఈరోజు కూడా ధర అనేది మళ్ళీ తగ్గడం జరిగిందనమాట. సో, ధరలనేటివి ఇలా తగ్గుతూనే వెళ్తున్నాయి. రోజు రోజుకి 300, 250 నుంచి 300, 350 అంతకు మించి అయితే వెళ్ళడం లేదు ధర. ఇక ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ధరల విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే 170 పైన 250 లోపలైతే వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ చూసుకుంటే 100 నుంచి 150 లోపలైతే వెళ్తున్నాయి. ఇంకా మచ్చకాయలు, పొడికాయలు, జ్యూస్కాయలు ఇవన్నీ కూడా 110 లోపలైతే వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో అప్డేట్. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మదనపల్లి ఆడబిడ్డకు కూడా కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎంత టాప్ రేట్స్ వెళ్తున్నాయి, ఎలా ఉంది మార్కెట్లో పరిస్థితి అనేది కూడా రైతన్నలందరూ తెలుసుకోవచ్చు. సో, ఈజీగా ఉంటుందన్నమాట. సో, మీరు ఎక్కడున్నా కూడా మీ వీడియో అయితే మీ వరకు చేరుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఈరోజు సూపర్ టాప్ అయితే రూ. 260 ఉంది.